మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆకాశమే అంతరించిన ఈ భూమియే గతించిన, ఆకాశమే అంతరించిన ఈ భూమియే గతించిన, అంతరించక గతించక తప్పక నెరవేర్చబడే ప్రభువాక్కులు గైకొంటే క్రీస్తేసులో నీవుంటే తప్పక రక్షించబడతావు, నరక శిక్ష తప్పించుకుంటావు, తప్పక రక్షించబడతావు, నరక శిక్ష తప్పించుకుంటావు. ఓ మానవా, ఈ నీ దినమందే రక్షణ పొందవా. ఒక కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1 నుండి 196వ రోజు, జూలై 15వ తేదీ. అంశము ఓడ మందసము. ఈ అంశము కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనము. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొను, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలెను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఓడ, ఆర్క్, మందసం, వాటిలో ఒక దానిని నోవాహు నిర్మించాడు. తప్పించుకోవడానికి ఒక మార్గం అది. రెండవది మోషేను ఉంచిన దాని గురించి మాట్లాడింది. మూడవది ఇశ్రాయేలులకు సాక్ష్యపు గుడార మందసం. మరి నాలుగవది ఉన్నది. మిగతావన్నీ నాలుగవ దానిలో నెరవేరాయి. ఆ నాలుగవది క్రీస్తు యేసు. నోవాహు లోపలికి వచ్చినప్పుడు గమనించండి, అతను చేయాల్సిందల్లా లోపలికి నడవడమే. దేవుడు తలుపు మూసాడు. తీర్పులు జారీ అయ్యే నాటికి అతను సురక్షితంగా ఉన్నాడు. దేవుడు మూసివేశాడు. ఓ దేవుడు తెరిచాడు. నేడు క్రీస్తులో విశ్వాసి అదే. గమనించండి. త్వరగా తదుపరి ఓడ ఆర్కు గురించి చెప్పబడింది. మనం ఒక్క క్షణములో దానిలోకి వెళ్దాం. మోషే. బైబిల్ చిన్న శిశువు మోషేను జమ్ముపెట్టులో పెట్టి నీటి తీర్పులోకి నెట్టారు. నీరు ఎల్లప్పుడూ దట్టము మరియు ప్రజల సమూహాన్ని సూచిస్తుంది. ఆ చిన్న పిల్లవాడు బహుశా ముఖం మీద చిన్న ముసుగు వేసుకుని జమ్ముపెట్టులో నైలు నది మీద. ఆమె వేగంగా ఉంటుంది. అక్కడ రెల్లు పొదలు, మొసళ్ళు మరియు మిగతా వాటి గుండా నైలు నది ప్రవహించుచున్నది. వర్షాలు, తుఫానులు, మంచు తుఫానులు మరది అక్కడ వీచింది. గాలులు ఆ చిన్న జమ్ముపెట్టు మీద నేరుగా ప్రయాణించుచున్నది. ఎందుకు? అందులో ఒక యాజకుడు ఉన్నాడు. ఆమెన్. అతడు ఒక ధర్మశాస్త్రమును తెచ్చువాడు. అతడు ఒక రాజు. నోవాహు కూడా అలాగే ఉన్నాడు. నోవాహు కూడా ఒక తండ్రి మరియు ఓడను తయారు చేసిన తండ్రి. స్వయంగా తన పదార్థముతో ఓడలో ఉన్నాడు. తన సొంత రక్తముతో ఓడను తయారు చేసిన క్రీస్తు విశ్వాసతో సహవాసం చేస్తున్నాడు. ఓమై. తీర్పును దానిపై కురిపిస్తున్నప్పుడు
పిల్లలంతా మరియు జంతువులన్నీ నోవాహు బోధించడాన్ని వినుచుండెను. ఓడ అలల మీద స్వారీ చేస్తూ స్థలము నుండి మరొక ప్రదేశానికి పరీక్షించబడింది. నోవాహు, పిల్లలారా ఆగండి, దేవుడు ఈ ఓడను తయారు చేశాడు. ఇది ఆయన సూచనల ప్రకారం నిర్మించబడింది. దెయ్యము దాని మీదకి పంపగల ప్రతి దాన్ని ఇది తట్టుకుంటుంది. ఓ చిన్న మోషే అక్కడ రాత్రిపూట నక్షత్రాలతో వెలిగించిన ఆకాశం వైపు చూస్తూ గాలి వీస్తూ అరుస్తున్నప్పుడు పాత నైలు నది దూకుతోంది మరియు జమ్ముపెట్టె దగ్గరకు మొసళ్ళు వెళ్తున్నాయి. సురక్షితంగా రక్షితంగా మధ్యలో నిలబడటం అతనికి మరియు అన్ని గాలులకు మరియు దెయ్యం పంపగల భారీ గాలులకు మధ్య ప్రాయచిత్తం. ఆ చిన్న ఓడను ఏమీ కలవరపెట్టలేదు. అతను వెంటనే తేలాడు. దానిపైన గొప్ప పరిశుద్ధాత్మ నిలబడి ఉన్నట్లు నేను చూడగలను. దేవుని దూతలు వారి కత్తులతో దగ్గరలో కూర్చున్నట్లు నేను చూడగలను. అవునండి, దానిని ఏమీ తాకబోవడం లేదు. దయ్యం అక్కడ ఓడను ముంచడానికి ప్రయత్నిస్తున్నట్లు నేను చూడగలను. మరియు నోవాహు, యేసు నన్ను సిలువ దగ్గర ఉంచు, లేదా అది ఏదైనా పాడుతూ ఉన్నాడు. నరకములోని దెయ్యములన్నీ దానిని తీసుకోలేకపోయాయి, ఎందుకంటే అది దేవుని సూచనల ప్రకారం నిర్మించబడింది. తీర్పు మరియు కృప మధ్య ఒక ప్రాయచిత్తం జరిగింది. ఈ రోజు ప్రతి విశ్వాసి అంతే. అది ఎంత కష్టంగా అనిపించినా, జీవితం ఎంత కష్టంగా అనిపించినా, క్రీస్తు యేసులో మీరున్నంత వరకు వర్తమానం ఏమీ లేదు, భవిష్యత్తు ఏమీ లేదు, మీ ఆత్మను చేరుకోలేవు. క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేరు. ఆమెన్. అతను ఎక్కడ దిగాడు? ఐగుప్తు మొత్తానికి రాజుగా ఉండే రేఖలో నేరుగా దిగాడు. నోవాహు తన మందసములో తండ్రి, మోషే తన మందసములో తండ్రి, క్రీస్తు తన మందసములో తండ్రి. అతని ప్రజలు, అతని సంఘము, అతని విశ్వాసి సురక్షితంగా భద్రపరచబడ్డారు. మందసము అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ఎన్నడూ మారని దేవునిగా ఉన్న గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లప్పుడూ నిండుగా కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. యుగముల గుండా, తరముల గుండా ఆయన తన ప్రజల పట్ల ఎంతో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆది కాలంలో నుండి ఒకే రీతిగా ఉన్న దేవుడు నేడు కూడా మనతో ఎల్లప్పుడూ ముందుకు కదులుతూ ఎల్లప్పుడూ మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయనే మనకు ఆశ్రయపురముగా ఉండి మనల్ని రక్షించే గొప్ప దేవుడిగా ఉండి అతని ప్రజలమైన మనలను, అతని సొత్తైన మనలను ఆయన ఎంతో బాధ్యతగా కాపాడుతూ మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి ఆయనలో సురక్షితంగా ఉన్నారని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎవరైతే ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించారో వారందరూ ఆయనలో ఉన్నతముగా ఎంతో భద్రముగా జీవించగలుగుతూ ఉన్నారు. వారిని ఏ శత్రువు తాకలేని ఆ గొప్ప రక్షకుని చేతిలో ఎంతో సురక్షితంగా ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతున్న గొప్ప దేవుణ్ణి బట్టి మనలను ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి విడిపిస్తూ మనకు ఎంతో తోడుగా ఉండి తన దూతలను కావలిగా ఉంచి మనలను ముందుకు నడిపిస్తున్న ఆ మహా గొప్ప దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపవలసిన వారమై ఉన్నాము. మనం ఆయనకి ఎంతో రుణస్థులమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, వాక్యము నిజముగా మనకు అర్థమైతే ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూపుతున్నాడు, ఆయన మన పట్ల ఎంత బాధ్యతను కలిగి ఉన్నాడు, తన ప్రజలను ఏ రీతిగా ఆయన రక్షించుకుంటున్నాడు, తన ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక ఏమిటో ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉన్నది. ఆయన ఆది కాలము నుండి ఆయన ఒకే క్రమాన్ని కలిగి ఆయన తన ప్రజల పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ప్రతి కాలంలోనూ ఈ భూమిపైకి వస్తున్న అనేక విపత్తుల నుండి, అనేక శోధనల నుండి, అనేకమైన ఉగ్రతల నుండి విడిపిస్తూ తన ప్రజలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే మందసమై ఉన్నాడు. మందసమనగా వాక్యమై ఉన్నది. ప్రియ సోదరులారా, వాక్యమే మనకు తోడు, మనకి గొప్ప ఆదరణ, మనకు గొప్ప దుర్గముగా ఉన్నది.
ఆయనే మనకు గొప్ప ఆశ్రయ దుర్గముగా ఉండి ఆయనే మనల్ని ఎల్లప్పుడూ రక్షించేవాడుగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన పట్ల చూపిస్తున్న ఆ అమోఘమైన ప్రేమ కొరకు, ఆ బాధ్యత కొరకు మనం ఆయనకు ఎంతో రుణస్థులమై ఉన్నాము. మనం నశించిపోకుండా ఉండునట్లు, మనం రక్షించబడటానికి ఆయన మన కొరకు గొప్ప గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. ఓడ, మందసం. దేవుడు నోవాహుకు చెప్పాడు, స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకును. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నోవాహు కాలంలో మనందరికీ తెలుసు, దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఈ భూమిని నీటి చేత ముంచివేసి సమస్తాన్ని శుద్ధి చేస్తానని ఆయన చెప్పాడు. దేవుడు నోవాహుకు చెప్పిన ప్రకారం ఆయన ఆకాశ వాకిన్లు ఇప్పి పాతాళపు తూములిప్పి ఆయన నీటిని రప్పించాడు. ఆయన నీటిని రప్పించి విననొల్లని ప్రజలను, అవిధేయులైన ప్రజలను ఆయన నాశనం చేశాడు. ప్రియ సోదరులారా, దేవుని చిత్తానికి తల వంచని అనేక మంది అవిధేయులైన మూర్ఖులను ఆయన నశింపజేశాడు. ఆయన నశింపజేయడానికి ముందుగా ఆయన హెచ్చరించాడు. తన ప్రవక్త అయిన నోవాహు ద్వారా ఈ భూమికి హెచ్చరికలు జారీ చేశాడు. తీర్పు కుమ్మరించబడుతుంది, మీరందరూ రక్షించబడటానికి నోవాహు నిర్మించిన ఆ ఓడలోనికి వెళ్ళిపోమని. ప్రియ సోదరులారా, అదే ప్రకారం నోవాహుకు దేవుడు చెప్పాడు, నీ కుటుంబాన్ని, నీ మాటకు లోబడిన వారిని రక్షించుకోవడానికి నీవు ఒక ఓడను సిద్ధపరచుకును. దేవుని మాటకు లోబడిన నోవాహు ఆయన అరారాతు కొండపైన ఆ యొక్క ఓడను నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిర్మిస్తున్న ఆ ఓడ అనేక మందికి హేళనగా కనిపించింది. ఆ రోజున ఉన్న జ్ఞానులకు, శాస్త్రవేత్తలకు, గొప్పవారికి ఎంతో చులకనగా కనిపించింది. ప్రియ సోదరులారా, దేవుని మాటకు లోబడిన వారందరూ ఈ లోకానికి వెర్రివారుగా కనిపిస్తూ ఉన్నారు, పిచ్చివాళ్ళుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ దేవుడు వారికి తోడుగా ఉండి దేవుడే వారిని రక్షిస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కాలంలోనూ ఈ లోకము దేవుని బిడ్డలను దూషిస్తూనే ఉన్నది, అనేక హింసలకు గురి చేస్తూనే ఉన్నది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ లోకమంతా ఒక పక్క ఉన్నప్పుడు దేవుడే వారికి తోడుగా ఉండి వారు రక్షించబడటానికి వారికి ఒక ప్రణాళికను తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడుగా ఉండి తన బిడ్డలను రక్షించడానికి ఎంతో సమర్థుడై ఉన్నాడు. ఆయనలోనే మనకు క్షేమమై ఉన్నది. మన జీవితాలను ఆయనలో పెట్టుకున్నట్లయితే మనం ఎల్లప్పుడూ భద్రముగా ఉండగలుగుతాము. ఈ లోకం అనేది సాతాను వశములో ఉండి దేవుని పిల్లలను నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు దేవుడే స్వయంగా వారికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాలం నుండి తన ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను మనం గుర్తు చేసుకుందాం. మొదటిగా నోవాహు ఓడను నిర్మించాడు. ఆ ప్రజలను తప్పించుకోవడానికి, ఆ రోజు భూమి మీదకి వస్తున్న ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి నోవాహు ఓడను నిర్మించుకుని తనను, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుని మాటకు లోబడిని మూర్ఖులంతా నశించిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తీర్పు వారిపై కుమ్మరించినట్టుగా మనం చూస్తాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ప్రతి ఒక్క విషయాన్ని మన జీవితాలకు అన్వయించుకుని చూడవలసిన వారమై ఉన్నాం. వాక్యముతో ఎల్లప్పుడూ మనలను మనం సరిచేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు ఎల్లప్పుడూ మంచి క్రమాన్ని కలిగి ఉన్నాడు. రెండవదిగా మోషేను ఉంచిన దాని గురించి మాట్లాడబడింది. మోషేను దేవుడు భూమి మీదకి రక్షకుడిగా పంపించాడు. ఐగుప్తని దాస్యంలో ఇజ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు దాస్యంలో ఉండి కఠినమైన శిక్షకు గురై ఫరో దాస్యం కింద ఉన్నప్పుడు వారి యొక్క మొరను విని దేవుడు మోషేను పంపించాడు. మోషే వారి కొరకు ఒక రక్షకుడిగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి మోషేను గురించి మాట్లాడుతూ దేవుడు మోషేకు రక్షణగా ఉంచిన ఆ యొక్క జొమ్ము పెట్టు గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు. మోషేను రక్షించిన ఆ జొమ్ము పెట్టు గురించి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. జొమ్ము పెట్టె దగ్గరకు మొసళ్ళు వెళ్తున్నాయి. సురక్షితంగా, రక్షితంగా మధ్యలో నిలబడటం అతనికి మరియు అన్ని గాలులకు మరియు దెయ్యం పంపగల భారీ గాలులకు మధ్య ప్రాయచిత్తం. ఆ చిన్న ఓడను ఏమీ కలవరపెట్టలేకపోయింది. అతడు ఎంతో సురక్షితంగా తేలుతూ వెళ్ళాడు.
అతనిపై ఆ గొప్ప పరిశుద్ధాత్మ నిలబడి ఉన్నట్లుగా నేను చూడగలుగుతున్నానని, దేవుని దూతలు కత్తులతో అతని దగ్గర కూర్చున్నట్లుగా నేను చూడగలుగుతున్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆ చిన్న శిశువైన మోషేను జొమ్ముపెట్టులో పెట్టి తీర్పు అనే నీటిలోకి నెట్టినప్పుడు, ప్రియ సోదరులారా, నీరు ఎల్లప్పుడూ దట్టమైన మరియు ప్రజల సమూహాన్ని సూచిస్తుందని ప్రవక్త చెప్తున్నాడు. బహుశా ముఖం మీద చిన్న ముసుగు వేసుకుని ఆ చిన్న మోషే ఆ జొమ్ముపెట్టెలో ఆ నైలు నది మీద, అతి వేగంగా ప్రవహిస్తున్న ఆ నైలు నది మీద మోషే తేలుతూ వెళ్తూ ఉన్నాడు. అక్కడ సాతాను మోషేను చంపాలని, మోషేను నశింప చేయాలని వాడు ఎంతో కుయుక్తును కలిగి మోషేపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తుఫానులు, మంచు తుఫానులు మరి అక్కడ మోషే తేలి వెళ్తున్న ఆ జొమ్ముపెట్టె మీద నేరుగా కొట్టుతూ ఉన్నాయి. అందులో ఆ చిన్న మోషే అక్కడ రాత్రిపూట నక్షత్రాలలో వెలిగించిన ఆకాశం వైపు చూస్తూ గాలి వీస్తూ అరుస్తున్నప్పుడు, ప్రియ సోదరులారా, ఎంతో సురక్షితముగా ఆ దేవదూతల మధ్యలో కాపాడుబడుతూ ఆ ముసళ్ళ నుండి, ఆ శత్రువుల నుండి, దయ్యము చేస్తున్న ప్రతి ప్రతికూల దాడుల నుండి రక్షించబడి ముందుకు నడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, దేవుడు మోషే పట్ల ఎంతో బాధ్యత కలిగి, ఎంతో ప్రణాళికను కలిగి మోషేను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు నేరుగా ఐగుప్తు మొత్తానికి రాజుగా ఉండి రేఖలో దిగాడు. ప్రియ సోదరులారా, మోషే కొరకు దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఆ ఐగుప్తులో మగపిల్లలందరినీ చంపుతూ ఉన్నప్పుడు దేవుడు మోషే పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉండి మోషేను ఈ విధంగా రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజకుమార్తె ఆ నైలు నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ జొమ్మి పెట్టి ఆమె దగ్గరకు చేరున్నట్లుగా మోషే పట్ల దేవుడు ప్రణాళికను సిద్ధము చేశాడు. ప్రియ సోదరులారా, దేవుడు తన ప్రజల పట్ల ప్రణాళికను కలిగి ఉంటే ఎంతో కాపుదలుగా ఉంటుంది. ఆయన కలిగిన ఆ గొప్ప ప్రణాళిక నుండి ఎవరు మనల్ని వేరు చేయలేరు. మూడవదిగా మనం చూసినప్పుడు ఇశ్రాయేలునకు సాక్ష్యపు గుడారం మందసమని ప్రవక్త చెప్తున్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఆది కాలంలో మన పూర్వీకులందరూ మందసాన్ని రక్షణ కవచముగా పెట్టుకుని ఎల్లప్పుడూ వారిని రక్షించేదిగా, ఎల్లప్పుడూ వారిని గెలిపించేదిగా, ఎల్లప్పుడూ వారిని గమ్యానికి చేర్చేదిగా వారు ముందుకు సాగారు. మందసాన్ని వారు పవిత్రంగా వారి మధ్యకు మోసుకుని వెళ్ళినప్పుడు ప్రతి యుద్ధంలోనూ వారు గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల మధ్య మందసం ఉన్నంతకాలం వారిపై శత్రువు ఏ దాడి చేయలేకపోయాడు. ఎల్లప్పుడూ వారు గెలుస్తూనే ఉన్నారు. ప్రియ సోదరులారా, ఆ మందసము ఏదో కాదు గాని దేవుని వాక్యమై ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలై ఉన్నాయి. ఎంతో పవిత్రత కలిగిన ఆ మందసము దేవుని వాక్యముతో నింపబడి తన ప్రజలను ఎల్లప్పుడూ గెలిపిస్తూ వచ్చింది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, వారికి ఎల్లప్పుడూ రక్షణగా నిలిచింది. ఇక 4వదిగా మనం చూసినప్పుడు యేసు క్రీస్తు అని, మిగతావన్నీ ఆ 4వ దానిలో నెరవేరాయని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రతి కాలంలో ఉన్న తన ప్రణాళికలన్నీ కొట్టివేసి ఆఖరిగా సమస్తాన్ని యేసుక్రీస్తులో నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మన చేతుల్లో ఉన్న వాక్యమే ఆ మందసానికి సూచనగా ఉన్నది. ఆ వాక్యమే మనల్ని ఎల్లప్పుడూ రక్షించేదిగా, మనల్ని ప్రతి పరిస్థితిలో గెలిపించేదిగా, ప్రతి శోధన నుండి తప్పించేదిగా, మనకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండి మనల్ని బలపరిచేదిగా, మనల్ని ఎంతో భద్రముగా కాపాడుతూ ఉండేదిగా చూస్తూ ఉన్నాం. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా భూమిపైకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం అంతా ఆ వాక్యములో ఉన్నట్లయితే మనం ఎంతో సురక్షితంగా గమ్యానికి చేర్చబడుతూ ఉన్నాం. మోషే పట్ల దేవుడు కలిగిన గొప్ప ప్రణాళిక ఆ జొమ్ముపెట్టులో ఎంతో సురక్షితంగా ఐగుప్తు దేశానికి రాజుగా చేర్చింది. మందసం వారికి ముందుగా నడిచినప్పుడు వారు ఎల్లప్పుడూ గమ్యానికి సురక్షితంగా చేరుకున్నారు. వారందరూ ఎంతో భద్రముగా చేర్చబడ్డారు. ఈరోజు దేవుడే మనకు సమస్తమై ఉండి, సమస్తాన్ని చక్కబెట్టువాడై ఉండి, ప్రతి శోధనలో నుండి మనలను విడిపించేవాడుగా, ప్రతి పోరాటంలో గెలిపించేవాడుగా, శత్రు సేనలు ఎన్నైనా మనలను అజేయ సైన్యముగా, మనలను ఓడిపోని సైన్యముగా నిలిపే గొప్ప దేవుడిగా మన ముందుండి నడిపిస్తున్నాడు. మనం గెలవాలి అంటే మందసానికి సూచనగా ఉన్న వాక్యంపై మనం ఆధారపడవలసి ఉన్నది.
ఆ మందసంలో మనం ఉండవలసి ఉన్నది. ఆ వాక్యమనే మందసం మనకు ఎంతో భద్రతను కల్పిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు కాచిన ఆ రక్తమే ఈరోజు మనకు రక్షణ కవచముగా ఉన్నది. ఆ రక్తాన్ని మనపై కప్పుకున్నప్పుడు, ఆ రక్తంలో మనం దాగి ఉన్నప్పుడు మనలను ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి, ప్రతి శోధన నుండి, శత్రువు చేసే ప్రతి దాడు నుండి మనలను భద్రముగా కాపాడుతూ ఉన్నది. నోవాహుకి దేవుడు చెప్పాడు, అతను చేయాల్సిందల్లా లోపలికి నడవడమే. నోవాహు మాటకు లోబడని వారిని దేవుడు నశింప చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తలుపులు మూసివేశాడు. తీర్పు వారిపై కుమ్మరింపబడింది. దేవుని మాట విన్న వారిని ఆయన సురక్షితంగా గమ్యానికి చేర్చాడు. విడిచిపెట్టబడిన వారిపై ఆ తీర్పు కుమ్మరింపబడింది. ఆ తీర్పులో వారు నశించిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం ఆ నోవాహు ఏ విధంగా అయితే ఓడలోనికి వెళ్ళిపోయాడో, దేవుని మాటకు లోబడి తన కొరకు నిర్మింపబడిన ఆ ఓడలోనికి వెళ్ళాడో, అదే ప్రకారం అతను రక్షించబడ్డాడు. ఈరోజు మన కొరకు వాక్యమనే ఓడ సిద్ధపరచబడింది. నోవాహు ఆ ఓడలోనికి వెళ్ళినట్టుగానే ఈరోజు మనము కూడా మనలను రక్షించే ఆ వాక్యమనే ఓడలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్యమనే ఓడలోనికి మీరు వెళ్ళనట్లయితే, ఆ వాక్యానికి మీరు లోబడినట్లయితే నిశ్చయంగా నశించిపోయే వారి జాబితాలో విడిచిపెట్టబడి దేవుడు కుమ్మరించి ఆ మహా తీర్పుకు గురి అవ్వబోతూ ఉన్నారు. దేవుని మాట విననోళ్ళని మూర్ఖులు నశించిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మోషేను రక్షించిన అదే దేవుడు, నోవాహును రక్షించిన అదే దేవుడు, మందసములో ఉండి తన ప్రజలను ముందుకు నడిపించిన అదే గొప్ప దేవుడు నేటికి మనతో ఉన్నాడు. నేడు మన కొరకు కూడా గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ గడియ కొరకు గొప్ప వర్తమానాన్ని పంపి వాక్యమనే ఓడను సిద్ధము చేశాడు. మన కొరకు ఆ వాక్యము ఎల్లప్పుడూ ఓదబడుతూ ఉంది. నోవాహు ప్రకటించిన రీతిగానే ఈరోజు మనకు కూడా ఆ వాక్యము ప్రకటించబడుతూ ఉన్నది. ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యమనే ఓడలోనికి మనం ప్రవేశించినట్లయితే నిశ్చయముగా మనం గమ్యానికి చేర్చబడబోతూ ఉన్నాం. మనం భద్రముగా ఉండబోతూ ఉన్నాం. దేవుడే మనకు తోడుగా ఉండి మనను గమ్యానికి చేర్చే గొప్ప దేవుడిగా మనతో ఉన్నాడు. దెయ్యం అక్కడ ఓడను ముంచడానికి ప్రయత్నిస్తున్నట్లు నేను చూడగలను. ప్రవక్త చెప్తున్నాడు, దేవుని ప్రణాళికకు వ్యతిరేకముగా సాతాను ఎన్నో కుయుక్తులు కలిగి ఉండి తన ప్రజలను నశింపజేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయనే వారికి తోడుగా ఉండి ముందుకు నడిపించాడు. అలాంటి పరిస్థితుల్లో నోవాహు ఈ విధముగా పాడుతున్నట్టుగా ప్రవక్త వింటున్నట్టు చెప్తున్నాడు. యేసు నన్ను సిలువ దగ్గర ఉంచు, లేదా అది ఏదైనా పాడుతూ ఉన్నాడు. నరకములోని దెయ్యాలన్నీ దానిని తీసుకోలేకపోయాయి. ఎందుకంటే అది దేవుని సూచనల ప్రకారం నిర్మింపబడింది. తీర్పు మరియు కృప మధ్య ఒక ప్రాయశ్చిత్తం జరిగింది. ప్రియ సోదరుల, ఎల్లప్పుడూ దేవుడు తన ప్రజల పట్ల కృపను కలిగి ఈ లోకానికి తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు. కృపకి తీర్పుకు మధ్య ప్రాయశ్చిత్తం జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి విశ్వాసి అంతే. అది ఎంత కష్టంగా అనిపించినా, జీవితం ఎంత కష్టముగా అనిపించినా, క్రీస్తు యేసులో మీరున్నంత వరకు శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేడు. మిమ్మల్ని ఏ శోధన ముట్టలేదు. ప్రతి కాలంలోనూ తన ప్రజలను రక్షించుకుంటూ వస్తున్న గొప్ప దేవుడు నేడు కూడా మనతో ఉండి రక్షిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసులో ఉన్న మనము, విశ్వాసము ద్వారా ఆయనలో ఉన్న మనము ఎన్నడూ కదల్చబడమని, దుష్టుడు ఏమాత్రము తాకలేడని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. శత్రువు మనలను ఏమీ చేయలేడు, మనలను చేరుకోలేడు, మనలను ఏ మాత్రం వాడు తాకలేడు. క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మన కొరకు ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. మోషే ఐగుప్తు మొత్తానికి రాజుగా ఉండే రేఖలోనికి చేర్చబడ్డాడు. నోవాహు తన మందసములో తండ్రిగా ఉన్నాడు. క్రీస్తు తన మందసములో అనగా వాక్యములో తండ్రిగా మనకున్నాడు. అతని ప్రజలు, అతని సంఘము, అతని ప్రతి విశ్వాసి సురక్షితంగా భద్రపరచబడ్డారు. ప్రియ స్నేహితులారా, ఎంత గొప్ప అంశం ఇది. మన విశ్వాస జీవితాలకు ఎంత గొప్ప బలాన్ని చేకూర్చే అంశం ఇది. మనకు ఆయనే తోడుగా ఉన్నాడు. మనలను రక్షించే వాడుగా ఆయనే ఉన్నాడు. మనలను ముందుకు నడిపించే మందసముగా ఆయనే ఉన్నాడు. ఆ వాక్యమే మనకు ఎల్లప్పుడూ భద్రము కల్పిస్తూ మనలను ప్రతి పరిస్థితి నుంచి గెలిపించేదిగా, ప్రతి పోరాటంలో
అజేయ సైన్యముగా నిలిపేదిగా మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నది. మనము చదువుకున్న వాక్యము, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. వాక్యమనే వాడకు మనం విశ్వాసమని కీలు పూయవలసిన వారమై ఉన్నాము. ఆ విశ్వాసము ద్వారా మనం వాక్యంపై ఆనుకున్నప్పుడు మనం ఎంతో సురక్షితముగా, మనం ఎంతో భద్రముగా మన గమ్యానికి చేరుకుంటూ ఉన్నాము. దేవుడు మోషేకి చెప్పిన రీతిగా ఒక ప్రణాళిక ప్రకారము, దేవుని సూచనల ప్రకారం నోవాహు ఓడను నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సూచనలపై ఆధారపడిన ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ సురక్షితంగా వారి వారి గమ్యాలకు చేర్చబడ్డారు. పరిశుద్ధాత్ముడే వారిపై ఉండి ఎల్లప్పుడూ వారిని నడిపిస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉన్నాడు, ఎల్లప్పుడూ వారిని రక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం, దానిపైన గొప్ప పరిశుద్ధాత్మ నిలబడి ఉన్నట్లు నేను చూడగలుగుతున్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దేవుని దూతలు వారి కత్తులతో దగ్గర కూర్చున్నట్లు నేను చూడగలుగుతున్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఎల్లప్పుడూ తన ప్రజల పట్ల ఆయనే గొప్ప బాధ్యత కలిగిన దేవుడిగా ఉండి తన దూతలను కావలిగా ఉంచి వారిని గమ్యానికి చేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి ఈరోజు మన పట్ల కూడా ఆయన కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను బట్టి మనం ఓడిపోకుండా, మనం నశించిపోకుండా ఉండునట్లు ఆయన మన పట్ల కలిగిన గొప్ప ప్రణాళిక కొరకు ఆయనకు ఎంతో రుణస్థులమై ఉన్నాము. మన పట్ల ఆయన కలిగి ఉన్న గొప్ప బాధ్యతను బట్టి మనం ఆయనకి ఎంతో స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ వాక్యముపై మన విశ్వాసాన్ని పెట్టుకుని మన జీవితాలను గమ్యానికి చేర్చుకుందాం. విశ్వాసంతో ముందుకు సాగుదాం. మనలను భద్రపరిచేవాడు, మనలను రక్షించేవాడు, మనలను గెలిపించేవాడు ఎల్లప్పుడూ మన ముందుండి మన జీవిత నాయకుడిగా ఉండి తన దూతలను మనకు కావలిగా ఉంచి మనలను గమ్యానికి చేర్చే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అలాంటి దేవుని పైన మన మనస్సు పెట్టుకుని, మన విశ్వాసాన్ని పెట్టుకుని ఆయన అడుగుజాడలను వెంబడిద్దాం. మన జీవితాలను ఆయనలోనే భద్రంగా దాచుకుందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి అంతవరకు తన పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రించునుగాక. ఎత్తబాటులో మనలను కూడా భాగము చేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 13, 14, 15 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి దేవునిలో భద్రముగా ఉండు రీతిగా, ఆయనలోని రక్షణను కలిగి ఉండే రీతిగా వారిని సిద్ధపరచండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును మన నిజ రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన కృప కాపుదల ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండి మిమ్మల్ని భద్రపరిచి ఆయన మన కొరకు దాచిన ఆ గొప్ప రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దునుగాక. ఆ గమ్యానికి మనల్ని సురక్షితంగా చేర్చునుగాక. షాలోమ్. నోవాహు దినములయందు ఆనాట విధేయుల ముందు నోవాహు దినములయందు ఆనాట విధేయుల ముందు ప్రకటించబడిన యెహోవా వాక్కు అక్షరాల నెరవేరెను. ఆ సజీవ వాక్కు, ఆ దైవ వాక్కులు నమ్మని మూర్ఖులు నశించారు జన ప్రళయమందు. ఓ మానవా, నీ దినమందే రక్షణ పొందవా. ఓ విశ్వాసి, నీ దినమందే సిద్ధపడుమా. ఆకాశమే అంతరించిన ఈ భువియే గతించిన
చెప్పెను యేసు. ఈ కడవరి కాలమందు వస్తానని చెప్పెను యేసు. ఆయన మాటలు జీవపు మాటలు, ఆయన మాటను తప్పని వాడు ప్రభురాకడనెదుర్కొనని వారెవరైనను విడువబడెదరు శ్రమలయందు. ఓ మానవా, ఈ నీ దినమందే రక్షణ పొందవా. ఓ విశ్వాసి, ఈ నీ దినమందే సిద్ధపడుమా. ఆకాశమే అంతరించిన ఈ భువియే గతించిన, ఆకాశమే అంతరించిన ఈ భువియే గతించిన, అంతరించక గతించక తూచా తప్పక నెరవేర్చబడే ప్రభువాక్కులు గైకొంటే క్రీస్తేసులో నీవుంటే తప్పక రక్షించబడతావు. ఈ నరక శిక్ష